కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, రైట్, ఇది అంతా ఎందుకు చెప్పారంటే, అసలు ఈరోజు ఎందుకు ఈ ప్రాంతంలో దేవుడు సువార్త కార్యక్రమం పెట్టండి. పెనుమదం గ్రామానికి సువార్త వినిపించడం మొదటిది. 2, ఎవరికో ఈ మాటలు అవసరం. ఎవరో తాను శుద్ధుడవ్వాలనుకుంటున్నాడు, కానీ నువ్వు శుద్ధుడవ్వడం ఇష్టమైన వాడు ఎవరో తెలియకుండా ఉన్నావు. అందుకే ఆయన ఎవరో తెలుసు. నువ్వు శుద్ధుడవ్వడం ఒక ఆయనకి ఇష్టం, పరిశుద్ధుడవ్వడం ఒక ఆయనకి ఇష్టం, బాగుపడడం ఒక ఆయనకి ఇష్టం. అలా ఎవరికి ఆయన అవసరం అని ఆలోచిస్తుంటే, సువార్త అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మా సహోదరులు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని లోపలికి నన్ను సహోదరులు ఆహ్వానించి ప్రార్థన చేయండి అంట. అప్పుడు అర్థమైంది, అసలు ఈరోజు మీటింగ్ పెట్టింది ఆయన కోసం అని. బూరుగుపల్లి నుంచి లొకేషన్ చేంజ్. అసలు ఆయనకి ఎందుకే మాట చెప్తున్నాడు? ఇప్పుడు మేము ఎవరి పిల్లరా, ఆయన రక్షణలోకి రావాలి, ఆయన రక్షింపబడాలి. ఆయన నమ్ముతున్నాను లేక నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది చెప్దామని ఎప్పుడు అనుకున్నాను. యేసు ప్రభుకి మనం శుద్ధుడవడం ఇష్టం, మనం బాగుపడడం ఇష్టం. నిజంగా ఈ విషయం మన జ్ఞానంలో ఉంటే యేసు ప్రభుని ఈరోజు అడుగుదాం, ప్రభువా నేను శుద్ధుడవడం నీకు ఇష్టం. ఆయన రెప్పులు ఏమి ఇస్తాడు చెప్పండి, చెప్పండి ఏమిస్తాడు? శుద్ధుడు కమ్మంటావునా? అయితే సత్యనారాయణ రాజు గారు ఏమని అడగాలి యేసు ప్రభువుడు? ప్రభువా ఏమడగాలి? నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను నడిచేలా చేయి, నీకు ఇష్టమైతే నా పనులు చేసుకునేలా చేయి, నీకు ఇష్టమైతే ఇదిగో నీ పిల్లలను పంపించి చెప్పించావు కదా, నీ రాజ్యంలో వచ్చేలా చేయి, నీ రక్షణకు అనుగ్రహించు అని అడగడం కోసమే ఇక్కడికి రప్పించేయడం అనుకుంటున్నాను. దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుకి ఇష్టం మనం అందరం శుద్ధులు అవడం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే, మనల్ని బాగు చేసి ఆయనకి బాగు చేయడం ఇష్టం, బాగుపడాల్సిన వాడు మనకి అడగడమే కష్టం. బాగు చేయడానికి పరమ వైద్యులు సిద్ధంగా ఉన్నాడు. మన రోగాల్ని, మన అవిధేయతని, లేకపోతే మన జాడ్యాలని, జబ్బులని, బలహీనతల్ని మనం గుర్తించి కల్వరి నాథుడైన యేసుక్రీస్తు వారి ముందు మోకరించి, ప్రభువా నేను శుద్ధుడవడం నీకు ఇష్టమా? ఇష్టమా అనగానే రెప్లేం వస్తుంది తెలుసు ఆయన దగ్గర నుంచి, నువ్వు శుద్ధుడగుట నాకు ఇష్టం. ఈరోజు ఈ మాటలు వింటున్న అనేక మంది, ఈ శబ్దం ద్వారా అనేక మంది మాటలు వింటున్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభువు తరపున ఆయన ప్రతినిధిగా ఒక మాట చెప్పగలను. ఏంటో తెలుసా? నువ్వు శుద్ధుడు అవడం ఆయనకి ఇష్టం, నువ్వు బాగుపడడం ఆయనకి ఇష్టం. నీ బలహీనతలను భరించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను తీర్చిదిద్దడానికి, క్షమించడానికి, రక్షించుకోవడానికి, తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన వచ్చాడు. ఒకవేళ నీ బలహీనతలు, నీ పరిస్థితిని గుర్తించి నిన్ను బాగు చేసే వైద్యుడు అవసరమని అనుకుంటే ఒక్కసారి యేసు ప్రభువును వేడుకో, ప్రభువా నేను శుద్ధుడగుట నీకు ఇష్టమా? కానీ మనకు కూడా ఎన్నో బలహీనతలు, మనకు కూడా ఎన్నో రక్షణలోకి వచ్చిన ఇంకా పాత జీవితపు రోత వాసనలో పోక, పరిపూర్ణమైన మారు మనసుతో కూడిన జీవితం లేక ఇంకా 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 భక్తిహీనంగా బ్రతుకుతూనే ఉంటాం. అయితే ఆయనకి ఇష్టం. ఈ రోజుకి గుర్తుపెట్టుకోండి, మనం శుద్ధులు అవ్వడం ఇష్టం, మనం పరిశుద్ధులు అవ్వడం ఇష్టం. నిజంగా ఈ ప్రపంచంలో చాలా మంది తెలుసో తెలియకో, అవిధేయతతో, అజ్ఞానంతో, ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. తను చేసిన తప్పుని తన భర్త క్షమించడని కుమిలిపోయే భార్య ఉండొచ్చు.
క్షమించదని బాధపడుతూ నలిగిపోయే భర్త ఉండొచ్చు. తనని తన కుటుంబం వెలివేసి దూరం పెట్టిందని నలిగిపోయే కుటుంబం ఉండొచ్చు. తన బంధుమిత్రులు ఆ ధనిని చేరనివ్వట్లేదని, క్రైస్తవులుగా మారినందుకు లేకపోతే వేరే వివాహాలు చేసుకున్నందుకు ఏసడించుకుంటున్నారని నలిగిపోయే మనుషులు ఉండొచ్చు. తెలిసో తెలియకో చేసిన పొరపాట్లకి మనుషులు చూసే చూపులు, మాట్లాడే మాటలతో గుచ్చి గుచ్చి చంపుతుంటే దినం దినం చచ్చిపోయే మనుషులు ఉండొచ్చు. అయితే ఈరోజు ప్రభువు, ఒక్కసారి ప్రభువుని వేడుకోండి, ఒక్కసారి దేవుణ్ణి అడగండి. ఏమన్నా తెలుసా? నేను శుద్ధుడగుట నీకు ఇష్టమే. నేను బాగుపడ్డం వీళ్ళెవ్వరూ పట్టించుకోలేదు, వీళ్ళకేంటి అవసరం? కుష్ఠవ్యాధుడు ఉన్నాడు, ఒక రూపాయో పాపాయో దానం చేసి వదిలేసుకుందాం, పుణ్యాన్ని మూట కట్టేసుకుందాం. ఎంత దానం చేసి? ఒక రూపాయి తీసేసి సెల్ఫీ తీసేసుకుంటారు. ఒకరోజు భోజనం పెట్టి ఫోటో తీసేసుకుంటాం మన భక్తి. మరి 364 రోజులు ఎవడ పెడతాడు వాడికి భోజనం? అందుకే మనమంతా ఘనత కోసం చేసే ఘనకార్యాలు ఇవన్నీ మంచిగా గుర్తుపెట్టుకో. ఈ కుష్ఠవ్యాధితో బాధపడేవాడు కూడా ఉన్నాడు. జన సమూహాలు ఉన్నాయి అక్కడ. ఈ జన సమూహాలు అందరూ ఉంటే ఒకడు చూస్తున్నాడు, అయ్యో కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు, జోబులు తడుముకుంటున్నాడు, రూపాయి దానం చేద్దామా చిల్లర కోసం ఎత్తుకుంటున్నాడు. ఒకడు అనుకుంటున్నాడు చేతులు అయ్యో రొట్టె అట్టో ఉంటే దానం చేసి యేసు ప్రభు దగ్గర పేరు పుట్టేద్దాం అనుకుని కూడా ఒకడు, లేకపోతే వస్త్రం కప్పేసి పెద్ద ధర్మకార్యం చేశాను అనుకుని ఫీల్ అయ్యేవాడు ఒకడు. వీళ్ళందరినీ ఎంతమందిని చూశాడు తన జీవితంలో. వీళ్ళెవ్వరు నన్ను బాగు చేయలేరు, వీళ్ళెవ్వరు జాలి చూపులు వస్తున్నారు, నాకు ఇంత పెట్టి ధర్మం చేశాం గొప్ప చేసావు అని అనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నన్ను బాగు చేసేవాడు ఎవడు? నన్ను శుద్ధిని చేసేవాడు ఈ ప్రపంచం గుర్తించాలి. నిజంగా నీ బలహీనత, నీ రోగము, నీ అవిధేయత, నీ అజ్ఞానము, నీ అంధకార సంబంధమైన మనసు, ఈ ప్రపంచం క్షమించకపోతున్నందుకు, ఈ సమాజం నేను అంగీకరించకపోతున్నందుకు నలిగిపోతున్న జీవితాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఈ మాటలు వింటే నేను ఖచ్చితంగా చెప్పగలను, మనలాంటి వాళ్ళ కోసమే యేసుక్రీస్తు వారు మరణించి రోగము గలవారికే వైద్యుడు అవసరం. నాకు రోగం ఉంది, బలహీనత ఉంది, అయితే బాగు చేయడానికి ఉన్నాడు ఆయన. ఏమంటే యేసు ప్రభు వైద్యుడు, బాగు చేసేవాడు. కానీ ఈరోజు యేసు ప్రభుని ఎలా చూస్తుంది ప్రపంచం? హార్ట్ ఆపరేషన్, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. హైదరాబాద్ తీసుకెళ్ళాం, డాక్టర్లు చెప్పారు లేదండి ఈ ఆపరేషన్ చాలా క్రిటికల్గా ఉంది, హైదరాబాద్లో ఉన్న డాక్టర్లు సరిపోరు, అమెరికా నుంచి రప్పించారు అంటే వెంటనే చేస్తాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అమెరికా నుంచి డాక్టర్లు రప్పించండి, లండన్ నుండి రప్పించండి. ఏం చేద్దాం? బాగు చేసేవాడు లండన్ వాడైనా పర్వాలేదు, అమెరికా వాడైనా పర్వాలేదు కదా. బ్రతుకుల్ని బాగు చేసేవాడు అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు. ఏంటండి మాటలు మాట్లాడుతున్నాం? యేసు ప్రభువుని, అందరికీ సంబంధించిన ఆయన్ని కొందరి ఘాటిని కట్టేసి దూరం చేసుకుంటున్నాం. చాలా నష్టపోతాం మనం, చాలా నష్టపోతాం. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి అడగవలసిన మంచి ప్రశ్న ఏంటో తెలుసా? మంచి ప్రశ్న ఏంటో తెలుసా? ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు తన జీవిత కాలంలో పరిచర్య ముగించుకుని మరణించి తిరిగి లేచిన తర్వాత, కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని కూర్చుని స్వార్థ ప్రకటిస్తూ పెంతెకొస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మ ప్రేమతో నింపబడిన అపోస్తులుడైన పేతురు స్వార్థ ప్రకటించిన తర్వాత, అపోస్తుల 2వ అధ్యాయం 36 వచ్చు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36-37 వచ్చు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించరు.
ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని 37 వచనం. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము. అంటే యేసు ప్రభుని చంపేసిన జనాంగంతో యేసు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని కుమారుడు వాళ్ళు ఎదురు చూసిన మెస్సియాని పేతురు ప్రకటించిన తర్వాత చంపేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు. హృదయంలో పొడవబడి పుట్టినోళ్ళు ఏమన్నా తెలుసా? సువార్త దేవుని వాక్యం 2 అంచుల గల ఖడ్గం కోసేసింది, పొడి చేసింది. అప్పుడు రెప్పలు ఏమొచ్చిందో తెలుసా? సహోదరులారా మేమేం చెయ్యాలి? సహోదరులారా మేమేం చేయాలి? ఈరోజు ప్రపంచానికి నిజమైన సత్య సువార్త ఏం ప్రకటించబడాలో తెలుసా? ప్రపంచ మానవాళికి ఇదిగో మనం రోగంతో ఉన్నాం, బలహీనంతో ఉన్నాం, పాపాలతో నిండిపోయి ఉన్నాం. ఇలా ఈ పాపాలతో నిండిపోయిన మనం బయటపడాలంటే వైద్యుడు బాగు చేసేవాడు కావాలి అని చెప్తున్నాం. మమ్మల్ని పాపులు అంటారా, మేము పాపం చేసామంటారా అని ప్రపంచం ఏం చేయొచ్చు? తిరుగుబాటు చేయొచ్చు. నిజంగా యేసు ప్రభువుని చంపినప్పుడు అంగీకరించిన మనుషులు ఏమంటున్నారో తెలుసా? ఏంటి గలిలయుడైన పేతురు, నువ్వా మాకు చెప్తున్నావు యేసు ప్రభు గురించి? సహోదరులారా వీళ్ళని ఏం చేద్దామనాలి, అవునా? కానీ అలా ఉన్నారు, మేమేం చేయాలని అడిగారు. యేసు ప్రభువుని చంపేటప్పుడు ఎవరి దగ్గర నిర్ణయాలు తీసుకోలేదు, తప్పులు చేసేటప్పుడు ఎవరి సలహా తీసుకోలేదు, పాపం చేసేటప్పుడు అందరిని అడిగి చేయలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఎవరికి చెప్పి చేయం మనం, ఎవరి సలహాలు పాటించం మనం, ఎవరి మాటల మీద మనం పాపం చేసేటప్పుడు. కానీ పాపం నుండి విడుదల పొందాలంటే వినాలి ఖచ్చితంగా మాట. ఏం చేయాలి ఇప్పుడు? పాపమే చేసాం, మేము తప్పే చేసాం, ఏం చేయాలి ఇప్పుడు? మేమేం చెయ్యాలి? ఎంత అద్భుతమైన ప్రశ్న మానవాళి. గుర్తుపెట్టుకుని నిజంగా మన జీవితాల్లో మన పొరపాట్లు, మన తప్పిదాలు, మన పాపాలు మనం గుర్తించిన రోజు వెంటనే అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పిన నేను చెయ్యాలి, పెనుమతం ఇల్లులో పేసేయాలి అనుకుంటాం మనం. అయితే ఆ టర్నింగ్ లో కాసేయాలి, అంతే కదా మన వాళ్ళు ప్లానింగ్లు ఎలా ఉంటాయి. కానీ అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ నిండి మాట్లాడుతుంటే ఆ మాటలకి చలించిపోయిన మనుషుల హృదయాలు ఏమడుగుతున్నాయి తెలుసా? అయ్యా సహోదరులు మేమేం చేయాలి? మేమేం చేయాలంటే ఏం చెప్పాడు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ చంపుతారండి. యేసు ప్రభువుని చంపేశాం అన్న ప్రభు ఒప్పుకున్నాం. మేము నీతిమంతుడిని పరిశుద్ధుని చంపేశాం, ఒప్పుకున్నాం. ఏం చేయాలి? ఎవరిని చంపేశారు ఆయన ముందే మోకరించాలి. ఇది ఎంత దారుణం కొంచెం. ఆల్రెడీ చంపేసా అన్నీ అన్నప్పుడే ఓ బాధ. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని చంపేశారు, ఎవరిని దూషించారు, ఎవరిని ద్వేషించారు వాళ్ళనే ఆయన ప్రభువుగా ఒప్పుకోవాలి, ఆయన నామంలో బాప్తిసం పొందాలి అని చెప్పేసరికి ఆ విధేయత కలిగిన మనుషులు ఏం చేశారో తెలుసా? ఆ విధేయత కలిగిన మనుషులు కాదు, విధేయత కలిగిన మనుషులు 3000 మంది బాప్తిసం పొందారు అదే రోజు మొట్టమొదట 3000 మంది బాప్తిసం పొందారు. ఆయన 3000 మందికి బాప్తిసం ఇవ్వడం అంటే ఎంత కష్టమైన పని. 12 మంది ఉన్నారు అపోస్తలులు, వీళ్ళందరికీ బాప్తిసం ఇవ్వాలి. వాళ్ళకి ఆకలి డబ్బులు తెలియట్లేదు, రోజు టైం అయిపోతుందన్న బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు పొందుకునే అద్భుతమైన జీవితం, పాప క్షమాపణ పొందిన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? యేసు ప్రభువు నాడి పట్టుకోవాలి, ఆయనకి చాలా ఇష్టం. అసలు ఆయన వచ్చే మిషన్ ఏంటి? మన పాపాలనే క్షమించడానికి. నిజంగా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఇదిగో తండ్రి యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాను, దేవా పరలోకముందున్న తండ్రి, నేను శుద్ధుడవడం నీకు ఇష్టమేనా? నీ కుమారుని పంపించావు మా పాపాలు క్షమించడానికి. ఇదిగో నేను పాపం చేసిన నా నోటితో, నా కంటితో, నా మాటతో, నా చేతులతో, నా దేహంతో నన్ను క్షమించడం నీకు ఇష్టమేనా అంటే
ఖచ్చితంగా ఆయన రిప్లై ఏమిస్తాడు? ఇష్టమే. ఇప్పుడు రిప్లై ఇచ్చాడు, ఓకే ఇష్టమే. అయితే మేమేం చెయ్యాలి? ఏం చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో ముందు మారు మనసు పొందండి అన్నాడు. మనసు మార్చుకోవాలి, పాత జీవితాన్ని అసహించుకోవాలి, ఆ జీవితాన్ని వదిలేసి ఆ జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో ప్రవేశించడానికి మారు మనసు పొంది ఎందుకోసం బాప్తిసం తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం. ఈరోజు చాలా మంది జీవితాలు ఆరిపోతున్నాయి, వెలిగింపబడిన జీవితాలు ఆరిపోతున్నాయి. ఎందుకు తెలుసా? బాప్తిసం వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? పాప క్షమాపణ కోసం కాదు. ఎందుకోసం తీసుకున్నారు? పెళ్లి కోసం, ఇంకోటో కాదండి. పాప క్షమాపణ కోసం మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. అంత అర్జెన్సీ ఉంది బాప్తిస్మానికి. ఏమండి, శరీరంలో నొప్పి కనబడుతుంది, రోగం కనబడుతుంది, మనల్ని తొలిచి వేస్తుంది, అర్జెంటుగా స్వస్థత కావాలనిపిస్తుంది కదా. ఆత్మ కూడా సేమ్ అదే ఫీలింగ్. కాలు నొప్పి అయినా, కంటి నొప్పి అయినా, పంటి నొప్పి అయినా, ఈ దేహంలో ఏ భాగానికి బాగోపోయినా వెంటనే తగ్గిపోతే బాగుండు అనుకుంటా కదా. ఆత్మ పరిస్థితి కూడా అంతే. నీకు రోగం ఉంది, బాగు చేసే వైద్యం ఉంది, అందుబాటులో ఉందని, కానీ ఏం చేస్తాం మనం? వెంటనే ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? అడవిలో ఉంది, కారు కట్టించుకుని వెళ్ళిపోతామండి. హైదరాబాద్లో ఉంది, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతామండి. ఎందుకులేండి, వచ్చి రిజర్వేషన్ లేవంటే వచ్చేవారు వెళ్దామండి. లేదండి, బస్ టికెట్ తీసుకున్నా వెళ్ళిపోదామండి. ఎందుకంటే నొప్పంత బాధగా దారుణంగా ఉందండి. ఈ వారం రోజులు కూడా బ్రతుకుతాను నమ్మకం లేదు, అర్జెంటుగా నాకు వైద్యం చేయించండి. ఒకరోజు పౌలు శీలను బంధించి చెరసాలలో వేసాడు జయలలిత గారు, ఒక చెరసాల అధిపతి. అలిసిపోయి నైట్ షిఫ్ట్ లో పడుకున్నాడు. పౌలు శీలలో పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ఖైదీలందరూ వింటున్నారు. ఈలోగా అకస్మాత్తుగా ఏం కలిగింది? భూకంపం కలిగింది. చెరసాల సంఖ్యలు తెగిపోయాయి, మొత్తం లైట్లన్నీ ఆరిపోని. భూకంపం వచ్చినట్టు మెలుగు వచ్చినాయి. ఎవరికి? జైలేరికి. ఎంత బాగా పడుకున్నాడు. వీళ్ళ పాటలు వాళ్ళకి ఆయన జోల పాటలు ఉన్నాయేమో గాని అని అనుకుంటాం, అంతే కదా. మనం చాలా మంది చాలా చూస్తూ ఉంటాం కదా. మనం ప్రసంగం చెప్తూ నిద్రపోతూ ఉంటారు, పాటలు పాడేటప్పుడు నిద్రపోతూ ఉంటారు, అవునా? మాకు తెలియగలుగుతాను. ఇక్కడ నుంచి చెప్తే తెలుస్తుంది మీకు బాగా. కూర్చుని అంటారు కదా. ఈసారి మనం స్వార్థం అయిపోయిన తర్వాత అందరూ నుంచుని ప్రసంగం విందామన్నాం అనుకోండి, వచ్చేవారు ఎక్కడ చెప్పండి బ్రదర్ నాకు బాగోలేదు, దయచేసి ఏమనుకోకండి, ఈ స్వార్థకి నేను రాలేకపోతున్నాను, అసలు మే నెల కదండి పెళ్ళిళ్ళు ఉన్నాయండి. ఉండవు, మన పిల్లరు. ఎందుకంటే కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు, నుంచుని అన్నారంట. నుంచుని ఎక్కడన్నా అంటే క్రైస్తవులు కూర్చుని దానికే కష్టం, నుంచునే ఉంటారు. ఈయన పడుకున్నాడు చూడండి, వెంటనే తన కత్తి తీసుకుని చంపేసుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే రోమా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే తన విధుల్లో అలసత్యం వహిస్తే ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసి చంపేస్తుంది, అవమానించి చంపేస్తుంది. మరి ఈయన ఖైదీలు పారిపోయారంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రపోతున్నావు ఏంటి? నిజంగా నిద్రైపోతున్నాడు. తెల్లారుజామున ఖైదీలు పారిపోతే తెలిసిపోద్ది కదా. వెంటనే ఆమె చేతిలో చావడం కంటే నేనే చచ్చిపోదాం, కత్తి తీసి పొడుచుకుందాం అనుకున్నాడంట. అప్పుడు పౌలు ఏమన్నాడు? హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఏమండి, అది క్రైస్తవ్యం అంటే. పారిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు పారిపోలేదు. చూడండి, మనకి పోలీసులు ఆ వీధిలో ఉన్నారంటే ఈ వీధిలో వెళ్ళిపోతాం, అంతే కదా. తప్పించుకోవాలి అనుకునే మైండ్ సెట్ మనం. అవకాశం సంఖ్యలు తెగిపోని పోతాడు, ఉద్యోగం పోతుంది, లేకపోతే ప్రాణం పోతుంది, రండి
పారిపోదాం అని అనుకోలేదు వీళ్ళు. మేమిక్కడే ఉన్నాం. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా? దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలిపడి వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ఇది ప్రపంచంలో ది బెస్ట్ ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి అడగాల్సిన అసలైన ప్రశ్న ఏంటి తెలుసా? రక్షణ పొందుటకు నేను తప్పు చేయడానికి ఏం చేయాలని ఎవరిని అడగల, పాపం చేయడానికి ఎలా చేయాలని ఎవరిని అడగల, దొంగతనం చేయడానికి ట్రైనింగ్ అమ్మని అడగల, సమాజాన్ని మోసం చేయడానికి క్లాసులు ఏమి వెళ్ళా. కానీ రక్షణ పొందడానికి నేను ఎందుకంటే ఇది నువ్వు చేసేది కాదు కాబట్టి, నువ్వు పొందేది రక్షణ. చేసేది ఒక ఆయన ఉన్నాడు, రక్షించేవాడు. ఆయన చేతిలో ఉంటది రక్షణ కార్యక్రమం. అందుకే నేనేం చేయాలి? ఏం చేస్తే నా పాపాలు పోతాయి? అడిగిన వాడు ఎవరు తెలుసా? రక్షక భటుడు. అడిగినవాడు ఎవరు? రక్షక భటుడు. రక్షక భటుడికి ఏం లేదు, ఇప్పుడు రక్షణ లేదన్నమాట. అంటే ఆయనకి ఎంత భద్రత అండి, ఎంత భద్రత ఏమండి? ఒక జైలర్కు ఉన్న భద్రత ఎవరికి ఉండదు. ఎందుకు చెప్పండి? జైలర్ కోసం కాకుండా ఖైదీల కోసం సెక్యూరిటీ టైట్గా ఉంటుంది, అవునా? గోడలు, సీసీ కెమెరాలు. జైలుకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఆ రోజు ఆ మనిషికి తెలిసింది ఏమని? జైలర్ కూడా పోతాడు భూకంపం అవుతే అని. మీకు అర్థమైందా? దొంగల నుంచి, బందిపోడు దొంగల నుంచి, శత్రువు నుంచి కాపాడుకునే వ్యవస్థ నా దగ్గర ఉండొచ్చు. అసలు కాపాడుకునే వ్యవస్థ ప్రభుత్వం కూడా ఏమి మనల్ని కాపాడలేదన్నమాట. ఇప్పుడు కావాల్సింది నాకేం కావాలి? రక్షణ. రైట్ విషయంలోకి వద్దాం. రక్షణ పొందడం నేనేమి చెయ్యాలి? నేను శుద్ధుడు కావడం ప్రభువుకి ఇష్టమే. అయితే ప్రభు ఏం సెలవిచ్చాడు తెలుసా? అపోస్తలుల ద్వారా, నీవును నీ ఇంటి వారును ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, బాప్తిస్మం పొందండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ఈరోజు ఈ పెనుమదంలో ఎవరికి అవసరం ఈ మాట? ఎవరికి అవసరమో ఈ శబ్దం ద్వారా ఎవరు వింటున్నారు, ఎవరు చెవులు పడుతుందో గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అవసరం, వాళ్ళకి దేవుడు చెబుతున్నాడు ఏమన్నా తెలుసా? ఏం చెబుతున్నాడు తెలుసా? నువ్వు శుద్ధుడవడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవడం నాకు ఇష్టమే, నిన్ను బాగు చేయడం నాకు ఇష్టమే. ప్రభువా, నేను నువ్వు బాగు చేసే అంత, లేక నువ్వు నన్ను ముట్టుకునేంత పవిత్రుడు కాదు అన్నాడు. దిగజారిపోయాను, దీన్ని హీనుని బతిమాలిపో అని ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీయుల్లో కూడా ఎంత విశ్వాసం చూడలేదు. నాకు ఇటువంటి వాడు కావాలమ్మా. కుమారుడు, నువ్వు అనుకున్నట్టు నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది. చివరగా యేసు ప్రభు కేవలం భౌతిక సంబంధమైన రోగాలు పోగొట్టడానికి రాలేదు. కేవలం భౌతిక సంబంధంగా ఆలోచించే మనిషికి ఒక మాట చెప్పి ముగింపులోకి వెళ్ళిపోతాను. యేసు ప్రభువుని శిష్యులు, జన సమూహాలు అనేక అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడం చూశారు. ఆఖరికి శిష్యులు చనిపోయిన లాజరుని బ్రతికించడం కూడా చూశారు. అవునా? చూశారా లేదా? చూశారు. యేసు ప్రభు ఏం చేయగలడు? నీటి మీద నడవగలడు, దయ్యాల్ని వెళ్ళగొట్టగలడు, రోగాల్ని బాగు చేయగలడు, ఆ రొట్టెల్ని పంచగలడు, చనిపోయిన లాజరును కూడా లేపగలడు. లాజరును లేపిన తర్వాత అదే లాజరుతో కలిసి చివరిసరిగా భోజనం చేసే శిష్యులందరూ ఉన్నారు. అది జరిగిన వెంటనే యేసు ప్రభువుని బంధించేశారు. శిష్యులందరూ ఏమైపోయారు చెప్పండి? చెదిరిపోయారు. ఏం చూశారు వీళ్ళందరూ? ఏం చూశారు? ఈయన నీటి మీద నడవగలడు, ఈయన దయ్యాలను వెళ్ళగొట్టగలడు, ఈయన స్వస్థతలు చేయగలడు, ఈయన అద్భుతాలు చేయగలడు, మహత్కార్యాలు చేయగలడు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపగలడు. అటువంటి వాళ్ళు పడిపోతారు. గుర్తుపెట్టుకోండి.
యేసు ప్రభువుని శిలువలో చూశారు. పునరుద్ధానుడైన యేసు ప్రభువును చూశారు. యేసు ప్రభువు కోసం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా అపోస్తలులు, శిష్యులు, క్రైస్తవ్యం. మేము యేసు ప్రభువుని శిలువలో చూసాం. యేసు ప్రభు పునరుద్ధానుడైన యేసు ప్రభువును చూసాం. అందుకే ఎటువంటి పరిస్థితులు కదిలించలేవు మమ్మల్ని అని ఎంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నావు తెలుసా? కేవలం భౌతిక సంబంధమైన వాటి కోసం యేసు ప్రభువును చూసామనుకో, చూసిన వాళ్ళు, కల్లారా అనుభవించిన వాళ్ళు కూడా యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారు. కానీ కల్వరిలో చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తు వారిని చూశారు. ఇక వెనక్కి తిరిగే చూసుకోలేదు. నిన్ను బాగు చేసి నిన్ను కాపాడి రక్షించి సమర్థుడు ఆయన. అయితే కల్వరి శిలువలో మన పాపాల కోసం మరణించి తిరిగి లేచేయడని కల్వరిలో వేలాడిన ఆయనను, మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడని యేసుక్రీస్తు వారిని చూడు. ఇక నీ జీవితానికి తిరుగుండదు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. శిలువ దగ్గరికి రానోళ్ళు, యేసు ప్రభు సొంత వాళ్ళు, బంధువులు కూడా ఎవరు పట్టించుకోకపోతే తిరిగి లేచిన తర్వాత మేడగడిలో వచ్చేసారు అందరూ ప్రార్థన చేయడానికి. సువార్త కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసారు. సంఘాన్ని స్థాపించడానికి నడుచుకుంటూ వచ్చేసారు. ఎందుకో తెలుసా? ఎవరిని చూశారు? మేము శిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం. మనం కూడా ఆయన్నే చూద్దాం. ఎందుకంటే ఆయన సమస్తము చేయగల సమర్థుడు. అయితే మన రోగాలతో, ఇబ్బందులతో బాధపడాలని కోరుకోడు. అయితే నేను చెప్పించిన టెక్నిక్, యేసు ప్రభువుని అడగాలంటే ఎలా అడగాలి? ప్రభువా, అయ్యా తండ్రి, ఇది నా పరిస్థితి, ఏం చేయమంటావు? నేను ఆధారపడే సహాయం మీరే. మీరు ఏం చేసినా పర్వాలేదు, నాకు అంగీకరిస్తాను. నా పరిస్థితి ఇదిగో, నాకు రక్షణ, ఇదిగో రక్షణ విలువ నాకు అర్థమైంది. పాపక్షమాపణ పొందాలంట, నిత్య రాజ్యం చేరాలంటే, మరణించిన తర్వాత దేవుడితో సదాకాలం ఉండాలంటే, ఇదిగో యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందాలంట. నాకు అర్థమైంది, పొందుతాను. నా పరిస్థితి ఏంటి ప్రభువా? నువ్వు శుద్ధుడగుట నాకు ఇష్టమే అని యేసు ప్రభు స్వరం విని ప్రతిస్పందనగా నేనేం చేయాలని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఇంకా రక్షణ పొందలేదా? అయితే ఈ మాటలు నీకోసమే. ఆయన కల్వరి శిలువలో ఆయన మాటలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి. నేను మీకోసమే మరణించాను, తిరిగి లేచాను. ఇదిగో ఈ రక్తం అనే, పవిత్ర రక్తం అనే ఔషధాన్ని మీ పాప రోగాల కోసం వాడుకోండి మాట్లాడుతున్నాడు. అంటే రక్షణ పొంది చల్లారిపోతున్నావా? అరకొర భక్తి చేస్తున్నావా? అయితే మన కోసమే. నువ్వు సాధారణంగా బ్రతకడం కోసం రాలా. నేను సాధారణంగా బ్రతికి చచ్చిపోవడానికి రాలా. నా భౌతిక సంబంధమైన అద్భుతాలు, సూచకులు చూసిన వాళ్ళు వెనక్కి తిరిగారు. కానీ కల్వరి శిలువలో చనిపోయిన నన్ను చూసిన వాళ్ళు వెనక్కి తిరగలేదు. నువ్వెందుకు చల్లారిపోతున్నావు? భక్తిహీనతో ఎందుకు నిండిపోతున్నావు? నీ ఆత్మ దీపాన్ని చల్లారనివ్వకు, వెలిగించుకో. నేను రక్షణ పొందాను, విశ్వాసంతో కొనసాగుతున్నాను. అయితే నీకు కూడా ఒక మాట, ప్రమాదం ఉంది, జాగ్రత్త. మీ విరోధైన అపవాది ఎవరిని మింగుతానని గర్జించి సింహం అని ఎదుగుతున్నాడు. పాపాన్ని ఎరవేస్తాడు, దొరికామా మింగేస్తాడు. అయితే మనం ప్రతి ఏ దశలో ఉన్నాం? ఇంకా రక్షణ పొందలేదా? అయితే ఈ రోజు ఈ మాటలు మీకోసమే. రక్షింపబడ్డామా? ఆయన మన కోసం మాట్లాడుతున్నాడు. రక్షింపబడి స్థిరంగా కొనసాగుతున్న జాగ్రత్తలు చెప్తున్నాడు. అట్టి దేవునికి యేసుక్రీస్తు నామములో తరతరములో యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక నెల, వచ్చే నెల మరొక ప్రదేశంలో ఇదే విధంగా మనందరం కలిసి సత్య సువార్తని సభ్య సమాజానికి ప్రకటించడానికి దేవుడి కృపను గురించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకు. ఆకాశమును భూమిని అందరి సమస్తము సృజించిన పరలోకపు తండ్రి, అవిధేయులము, అజ్ఞానులము, హీనులము, మీకు విరోధంగా పాపం చేసిన మేము, మీకును మీ పరలోకమునకు విరోధంగా పాపం చేసి తప్పిపోయిన మమ్మలను మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము ద్వారా, ఆయన మృతుల్లో తిరిగి లేచిన ద్వారా, ఆయన పవిత్ర రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించిన మీ మహా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరలోకమున్న దేవా, ఇదిగో ఈ ఉదయకాలం నుండి ఈరోజు ఇక్కడెందుకు ఏర్పాటు చేశారు?
మాకు అర్థమైంది. దేవా, ఇదిగో ఈ ప్రదేశంలో మాతో కలిసి ఈ మాటలు వింటున్నా నీ పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా మా సహోదరుడు సత్యనారాయణ గారు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. ఆ కుమారుడు కోసం ప్రార్థన చేస్తాం. ఆయన శుద్ధుడు అవడం మీకు ఇష్టమే. అవును తండ్రి, ఆయన శుద్ధుడు కావాలి, ఆయన రక్షింపబడాలి, ఆయన ఆత్మ రక్షింపబడాలి, ఆయన శరీరం తండ్రి మంచి ఆరోగ్యంతో నిలబెట్టబడాలి. దేవా, కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్షింపబడ్డారన్న సంతోషకరమైన సువార్త మేము వినులాగా సహాయం చేయండి తండ్రి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి తను వెనకుండి నడిపించిన తండ్రి సహోదరుడు శ్రీనివాసరాజు గారిని వారి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహకరించిన స్థానిక సహోదరులు డేవిడ్ రాజు గారి వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారి కుమార్తె తండ్రి, కుమారుడు తండ్రి, వారి కుమారుడు కూడా గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. ఇదిగో నాతో జత పనివారు మా సహోదరులు, అదేవిధంగా తండ్రి మా సహోదరులు రాంబాబు గారిని వారు చేసిన పరిచయాన్ని దీవించి ఆశీర్వదించి ఈ పెనుగొండ ప్రాంతంలో అనేక మంది తన రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు తండ్రి. ఈరోజు సువార్త కార్యక్రమంలో ఎవరైనా కొద్ది మంది అయినా ఆలోచించి తండ్రి వైపు తిరగడానికి కృపను గ్రహించి దేవుని క్రీస్తు సంఘము ద్వారా తండ్రి చేస్తున్న ఈ పరిచర్య నా నాటికి అభివృద్ధి చెందడానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరుగునట్లుగా సహాయ సహకారాలను గ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన నడుచున్నాం పరమ తండ్రి. ఇంతవరకు చక్కని మాటలు తెలియజేసిన సహోదరు ప్రవీణ్ రాజు గారికి ఈ సహోదరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటివరకు ఎంత సక్రమంగా జరగడానికి దేవుని కృప ఎంతో తోడుగా ఉంది. అలాగే ముఖ్యంగా మన స్థానిక సంఘం తెలుసులేమో ప్రార్థనా మందిరం, మరి వారందరూ ఎంతో సహకరించారు. అలాగే మరి ఇక్కడ ప్రతి విషయంలో సహకరించిన కుమ్మిసిక్కల దేవుని క్రీస్తు సంఘం, మరి స్త్రీలు వంటల విషయంలో కూడా చాలా మరి పనిచేశారు. వారికి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే యవనస్తులు మరి సౌండ్ సిస్టము, అలాగే వైరింగ్, ఇవన్నీ లీడర్ గారు, విజయ్, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు. అలాగే మరి వెనకాల ఉన్న ప్రసాద్ మహాదేవపట్నం నుంచి సువార్త మేము కూడా వచ్చి సువార్త చేస్తామని సహోదరు ప్రసాద్ గారు, రవి గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. అంత దూరం నుంచి, దేవారం కన్నా దూరం నుంచి వాళ్ళు వచ్చారు. చాలా సంతోషంగా, చాలా ఇక్కడ చుట్టుపక్కల మరి రాంబాబు గారు వారి సంఘస్థులు కూడా వచ్చారు. అందరిని బయట వారందరికీ కూడా ప్రభుని క్రీస్తులో వందనాలు తెలియజేసుకున్నాను. ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము సువార్తలు చేసినప్పుడు మీరు కూడా మాతో ఇంకా పాల్గొని మా అందరితో కలిసి మనమంతా కలిసి సువార్తలు చేయాలని మా ఆశ. మీ వీలైతే దేవుడి చిత్తమైతే మరో ప్రాంతంలో చక్కగా సువార్త చేసి దేవుడి మహిమపరుద్దాం. వచ్చే నెల 28వ తారీఖు పెద్దమల్లం ఆచండ దగ్గర పెద్దమల్లం, అక్కడ సువార్త జరుగుతుంది. దయచేసి వీలైన వారందరూ కూడా వీలు చేసుకుని రండి. సువార్తను ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్యులకు, మరి దేవుని ఎరగని పిల్లలకు సువార్తను ప్రకటించే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇలాంటి అవకాశం గత 2-3 సంవత్సరాల్లో లేదు కరోనా పరిస్థితుల్లో. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన ఆయుష్ ఉండగానే దేవుని యొక్క సువార్త చేయడానికి అవకాశాన్ని వినియోగించుకుందాం. మీ సహోదరులతో ఇంకెవరైనా మన దేవుని బిడ్డలు ఎవరైతే ఆసక్తితో ఉన్నారో అందరికీ తెలియపరచండి. ఇలాంటి సువార్తలు కార్యక్రమం ఎన్నో జరుపుతాం. ఇది వృధా కాదు. ఈ సువార్త కనుక ఎవరో ఒక ఆత్మ, ఎవరో ఒకరు రక్షింపబడతారు. అది వెంటనే జరగపోయినా కొద్ది రోజులకైనా మనకి ఆ రిజల్ట్ కనిపిస్తుంది. దేవుడు ఖచ్చితంగా, దేవుడు పనిచేసే బిడ్డలు పాదాలు కష్టపడిన పాదాలు దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఒక రక్షణార్థమై ఈ యొక్క సువార్తలు జరుగుతున్నాయని మీరు అందరూ భావించండి. అలాగే అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ప్రతి నెల సువార్త కొరకు మరి దేవుని క్రీస్తు కుమ్మచిక్కాల మరియు శ్రీనివాసరాజు గారి వారి
సంఘాలన్నీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. వారందరి సంఘాలను కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు ముగింపు ప్రార్థన ద్వారా కొడుకు ముగించుకుందాం. మన మధ్యనటువంటి స్థానిక సంఘం దైవజనులు మరి డేవిడ్ రాజు గారు, మరి ఆయన వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తారు. అందరం కూడి ముగించు సమయంలో ఇక్కడ సువార్త జరిగించడానికి మధ్యాహ్న కాల సమయం అందు తమ్ముడు శ్రీనివాసరాజు తమ్ముడు ఫోన్ చేసినప్పుడు సరే ఇక్కడ ఏర్పాట్లు చేసుకుందామని నేను పురమాయించుకున్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క సువార్త ఇక్కడ జరగడానికి దేవుని యొక్క కార్యం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఈ దండయాత్ర సువార్త చేసే మన గ్రామం అంతా కూడా కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించడానికి, దేవుడు మార్చడానికి, యొక్క కార్యం జరిగించడానికి ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ జరగాలని దేవుని యొక్క తలంపు ఉంది కనుక ఇక్కడ జరిగించడానికి దేవుడు ఆ యొక్క ప్రయాసతో మన మధ్యకి వచ్చిన దత్తరాజు గారిని, వచ్చిన సేవకులందరూ కూడా ఈ యొక్క పరిచర్య చేసే సంఘస్థులు, ఆ యొక్క యవనస్తులైన వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పరిచర్యలో దాసులకి సహకరించడానికి ఇంకా దేవుడు బలముగా వాడుకునేలాగా ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క వచ్చే నెల ఆ యొక్క పెదమలలో కూడా ఈ యొక్క దండయాత్ర సువార్త జరిగించడానికి కూడా వాతావరణం చక్కగా అనుకూలపరిచి దేవుడు చక్కని సువార్త అక్కడ జరిగించడానికి కూడా అక్కడ కూడా కొన్ని ఆత్మలు దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికి కూడా ఈ యొక్క సువార్త ఈ ప్రయాసతో చేస్తూ ఉన్న ఈ తల్లులు బిడ్డలందరికీ కూడా సేవకులు కూడా వచ్చి ప్రయాస అనకుండా దేవుని యొక్క పరిస్థితులు బిడ్డలు ఇంకా దేవుడు బలముగా వాడుకుంటాడు. దేవుని యొక్క కార్యాలు ఆ కుటుంబాల అనేకమైన కార్యాలు దేవుడు చేయకొస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు తండ్రి. ఈ సువార్త దండయాత్రలో ప్రభువా నీ దాసులు ఈ యొక్క బృందం అంతా కూడా వచ్చి నాయన మా గ్రామం అంతా సువార్త దండయాత్ర చేసి ఉన్నాం ప్రభువా. మేము ఎక్కడైతే అడుగుపెట్టి ప్రార్థించామో ప్రభువా, నీ సువార్త నాయన ప్రకటించేసామో ప్రభువా, ఆ యొక్క గ్రామంలో ఆ కుటుంబాల్లో తండ్రి నైనా హృదయాలు మార్చండి ప్రభువా. నిజమే యేసు ప్రభు కొరకు నాయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ యొక్క నేను కూడా దేవుని యొక్క తెలుసుకుని దేవుని యొక్క రక్షణ పొందుకుంటే నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అనేక బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క నాయన సమయంలో తండ్రి చక్కని వాక్యము ఇది ఆశల ద్వారా మేము ఉన్నాం ప్రభువా. నాయన తమ్ముడు శ్రీనివాసరాజు నాయన తమ్ముడు వరకు కూడా మంచి సాక్ష్యము తండ్రి. ఆ బిడ్డ నా ప్రభు అనేకమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా తండ్రి ఆ ప్రశ్నలకు తండ్రి ఆ బిడ్డను మార్చుకుని ప్రభు చావ పరిసరలో వాడుకుంటూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నేను తమ్ముడికి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దాయించండి. మా సంఘాలన్నీ కూడా విస్తరింపచేయండి, ఫలింపచేయండి. అలాగే జాన్పాలు కరుగరమేళ్ళు చేసే పరిస్థితిని మీద ఆశీర్వదించాడు ప్రభు. రాజు నా ప్రభు కుమారుడు అల్లుడు నేను చేసి కొడమంచిలో పెద్దమాలం సంఘాలను కూడా మీరు దీవించండి, బలపరచండి. గరువు సంఘాలని, పొడూరు సంఘాలని, మట్టపట్టు సంఘాలని, మా సంఘాలని కూడా మీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దాసు మీ పరిచర్యలో ఉన్నాం ప్రభా, పనిచేస్తూ ఉన్నాం ప్రభా. ఈ దాసుని కూడా ఇంకా పాల్పరచండి. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి తండ్రి. చేరి వచ్చిన పిల్లలందరినీ కూడా ప్రయాస అనుకుండా ఉన్న ప్రభువా, దాసుల్ని మన్నించి పిలుపుని అంగీకరించిన ప్రభువా, ప్రయాసతో వచ్చి నైనా దండయాత్ర చేసి ఉన్నాం ప్రభువా. ఆ బిడ్డలందరికీ కూడా చిన్న బిడ్డలు, చంటి బిడ్డలందరూ కూడా నీ పనిలో పాల్గొన్నారు ప్రభువా. ఆ బిడ్డలందరూ కూడా 30 అంతలుగా 100 అంతలుగా దీవెనాస్తులను సమృద్ధిగా ఇచ్చేయండి ప్రభువా. సహాయం ఇచ్చేయండి. ఈ దాసులు కూడా ఈ పని చేయటానికి, ఈ పని చేయడానికి మీరు వాడుకుంటున్నారు ప్రభు. ఇంకా బలంగా అనేక ప్రాంతములు నేను ఈ యొక్క సువార్త నడిపించడానికి నైనా ఈ దాసుని ఇంకా బలంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నైనా ఈ అన్నయ్య గారి కొరకు ప్రార్థించడానికి నా ప్రభు ఆ కాలు బలహీనతను స్వస్థపరచండి. ఆ తండ్రికి కూడా నాయనా మీరు నాయన రక్షణ దయచేయండి ప్రభువా. నాయన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేరు వచ్చిన బిడ్డలందరికీ కూడా మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. రాంబాబు గారి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. నాయన నేను బిడ్డలందరికీ కూడా ఈ పరిచర్యలో నాయన వచ్చిన బిడ్డలందరికీ కూడా చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా బిడ్డలందరికీ కూడా వచ్చారు ప్రభా. నీ పరిచర్యలో పాల్గొన్నారు ప్రభువా. ఆ బిడ్డలు 30 అంతలుగా 100 అంతలుగా ఆ బిడ్డల కష్టార్జితం ప్రతిఫలం అనుభవించడానికి ప్రతి కార్యము నీ బిడ్డల పట్ల చేయడానికి మీ కృప దయచేయమని
ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు ప్రభువా, మాట్లాడే దేవుడు ప్రభువా, నీకు హృదయాలు మార్చే దేవుడు ప్రభువా. ఈ యొక్క భయంకర రోజులు దినాలు మా ముందు జరుగుతూ ఉన్నప్పుడు కూడా నా తండ్రి, ప్రతి బిడ్డ రక్షణ పొందిన ఈ మార్గంలో నడిచిన వారు ధన్యులు. అటువంటి ధన్యతను ఆయన ప్రతి బిడ్డకి మీరు దాయిచ్చామని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆశక్తితో నైనా ఈ యొక్క నేను దండయాత్రకు వచ్చిన బిడ్డలందరినీ కూడా, చిన్న బిడ్డల నుంచి ప్రతి బిడ్డని కూడా, యవనస్తులు పిల్లల్ని ఇంకా బలంగా మీరు వాడుకోండి ప్రభువా. నీ ఆశలు కూడా ఉండి ఈ పరీక్షని బలంగా వాడుకోవడానికి ఈ పరీక్షని నడిపించి సహాయం ఇచ్చేయమని మా ప్రార్థన సన్నిధిని చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ఎడుకుని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసమును కూడుమన మనకును ఈ పరిచర్య చేస్తున్న చావుకులను ఈ బిడ్డలందరికీ కూడా నీ రాకడ పర్యంతము తోడయండి, కాసి కాపాడి నడిపించుడుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయము.